అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాఘపురాణం 4వ అధ్యాయం చెప్పుకుందాం. కుత్సురుని వృత్తాంతం. పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తర్వాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను. పూర్వకాలమున కుత్సురుడను పేరు గల విప్రుడొకడుండేవాడు. అతడు కర్దముని యొక్క కుమార్తెను వివాహమాడాడు. కొంతకాలమునక ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించెను. కుమారునికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం, విద్యాభ్యాసం పైన శ్రద్ధ చూపటం, నీతి నియమాలను పాటించుట, దైవ కార్యముల యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండటం మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములు అభ్యసించెను. ఈ విధంగా కొంతకాలం గడిచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయస్సు వచ్చెను. అతనికి దేశాటన పోవలెనని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు. నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నాన యోగం లభించినది. ఇది నా భాగ్యము అని ఆ విప్ర యువకును అనుకొని సంతృప్తి చెందెను. మాఘమాసమంతయు ఇచటనే నుండి అధిక ఫలమును సంపాదించెదను అని మనస్సున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆ విధంగా నదీ తీరాన 3 సంవత్సరముల నుండి అధిక పుణ్యఫలమును సంపాదించెను. ఆ తర్వాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోర తపమాచరించవలసి ఉన్నదని తలచి ఆ సమీపమందొక పర్వతంపై తపస్సు చేసుకొన సంకల్పించి తపస్సు చేయ మొదలెడెను. అట్లు కొంతకాలం నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను. ఆ విప్ర యువకుడు కన్నులు తెరిచి చూసేసరికి శంఖచక్ర గదాధారుడై కోటి సూర్యుల ప్రకాశంతోనున్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు. ఈ విధంగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావమునకు శ్రీహరి సంతోషించి అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను. ఓ విప్రకుమార, నీ భక్తి ప్రభావము చే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి. అది ఎటులనగా నీవు నిడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానం చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించిందివి. అందుచేతనే నీకు నా పైన గాఢానురాగం కలిగినది గాన నీకేమి కావాలనో కోరుకొనుము, నీ అభిష్టము నెరవేర్చెదను అని శ్రీమన్నారాయణుడు పలికెను. శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై, ప్రభు, జగద్రక్షక, సర్వాంతర్యామి, ఆపద్బాంధవ నారాయణ, ఆ దివ్య దర్శనం వల్ల నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుకొనుటకు నా మనస్సు అంగీకరించలేదు. మనుజుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యం నాకు ఇప్పుడు కలుగుగా మరి ఒక కోరిక కలుగునా? నాకు ఇంకేమీ అవసరం లేదు. కానీ మీ దివ్య దర్శనం నాకు ఎటుల కల్పించినదో అటులనే అన్ని వేళల యందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలెను. అది నా కోరిక అని ప్రార్థించను. ఆ శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభిష్టము నెరవేర్చెదనుగాక అని పలికి నాటి నుండి అచటనే ఉండిపోయెను. కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చనని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి. ఇంతటితో మాఘపురాణం 4వ అధ్యాయం సంపూర్ణం. మళ్ళీ 5వ కథతో కలుసుకుందాం.